వెంటనే రాఘవ చెప్పాలి. అరే సూర్య, నిజంగానే జానకి ఫోన్ చేస్తాందిరా. నేను చెప్పాడా రా, ఫోన్ మాట్లాడు, పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినాయి అంటది. హలో జానకి. హలో రాఘవ, గుడ్ న్యూస్. పెళ్లి చూపులు చూడడానికి రావట్లేదు, క్యాన్సిల్ అయిపోయింది. ఏంది పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినాయా? ఎందుకు జానకి? ఏమో రాఘవ, ఏం జరిగిందో తెలియదు. తీరా టైంకి నాన్నకు రావట్లేదని ఫోన్ చేసి చెప్పిల్లట. సరే జానకి, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం లేదు రాఘవ, నాన్న బయటికి వెళ్ళేటట్టున్నాడు. నువ్వు మనం కలిసే ప్లేస్కి రా, మాట్లాడదాం. ఓకే జానకి, నీకు సురేష్ గారి తోటే ఉన్నా, నేను అడిగి వస్తున్నాను కూడా రాయ. ఓకే రాఘవ. అరే సూరి, నిజంగానే నువ్వు అన్నది పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినాయి అట్రా? నేను చెప్పలే ఆడ చింటూ, పెళ్లి చూపులు క్యాన్సిల్ అయితే నాకు ముందే తెలుసురా. నేను ఏదో రకంగా చెరి చేసిన, మళ్ళీ మనవని కూడా తెలియదు. సరేరా, జానకి వాళ్ళ డాడీ అట బయటకు వెళ్తానట, ఇక కలుస్తా అని చెప్పేసి ట్యాంక్ దగ్గరికి వస్తాను, నీ వెళ్తా మరి. సరేరా, నేను కూడా పొలం కాడికి పోతా, ఏమైనా ఉంటే ఫోన్ చేసి. సరేరా.